హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉసిరికాయ నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసిన పచ్చడిని వేడి వేడి అన్నంలో తినాలి, కానీ బ్రహ్మాండంగా కమ్మగా తృప్తిగా తినేయచ్చండి. మరి ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని కమ్మగా తినే ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పచ్చడి కోసము 250 గ్రామ్ ఇలా ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తూచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులను ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అదే టీ స్పూన్తో 2.5 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే మనకు అంత బాగా టేస్టీగా వస్తుందండి పచ్చడి అయితే. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్రను ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారించుకోవాలండి. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో స్టవ్ మీద ఒక 125 ml 125 ml మనము ఆయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఇలా మనం ఉసిరికాయల్ని కాస్త ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకొని మనం ఇలా ఉసిరికాయల్ని మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఇలా మనం ఒకటి ఉసిరికాయ తీసుకొని ఇలా చాకుతో లేదంటే స్పూన్తో ఇలా గుచ్చితే కాస్త లైట్గా ఇలా కుచ్చినట్టు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు కోసము ఆనియన్ సీడ్స్ అంటారండి, ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వేసుకోవాలండి కలోంజీ సీడ్స్. మెంతులు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. 5-6 వెల్లుల్లిలా కాస్త దంచి వేసుకోవాలండి. బాగా వేయించుకొని మంటను మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు కరివేపాకు వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్న జీలకర్ర ఆవాల్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇక్కడ నేను పోపులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అండి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 20 గ్రాముల ఉప్పు, 25 గ్రాముల కారం వేసుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపెడి, మెంతపెడి వేసుకోవాలండి. వెల్లుల్లి 15 నుంచి 20 దాకా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉప్పు కారాన్ని బాగా పట్టించాలండి. ఇక్కడ మనకు కరెక్ట్గా అంటే 25 గ్రాముల ఉప్పు పడుతుందండి. నేనైతే ముందు 20 గ్రాముల ఉప్పు వేసుకున్నాను, 25 గ్రాముల కారం వేసుకున్నానండి. ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఉప్పునైతే మనం. ఇప్పుడు ముందుగా మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పూర్తిగా పోపు చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు మొత్తం వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఈ పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చడిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఊరి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక లెమన్, పెద్ద సైజ్ లెమన్ వేసుకున్నానండి. రసం పిండుకొని ఇప్పుడు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు నిమ్మకాయ వేయకపోతే దీని ప్లేస్లో మీరు చింతపండును కూడా మనం పోపులో బాగా ఉడికించుకొని అట్లా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ లెమన్ జ్యూస్ వేసి చూపిస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు మనం పచ్చడిని ఊరనివ్వాలండి. ఇక్కడ నేను 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పైన ఆయిల్ తేలి చాలా బాగా అవుతుందండి పచ్చడి అయితే. నెక్స్ట్ రోజు 2 రోజుల తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు దీంట్లో యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నాకు కరెక్ట్ సరిపోయిందండి, అందుకే వేయలేదు. ఇప్పుడు ఇలా మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని 1 ఇయర్ వరకు తినేయచ్చండి. అదే మీరు బయట ఉంచుకోవచ్చు. కలర్ మారుతుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కలర్ మారకుండా మంచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.